నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం హిమలింగేశ్వరుడు, అదేనండి అమర్నాథ్ యాత్ర గురించి, అమరలింగేశ్వరుడు గురించి చెప్పుకుందాం. దేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమర్నాథ్ పర్వతంపై ఉన్న అమర్నాథ్ గుహలు హిందువులకు చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. మహాదేవుడికి అంకితమైన ఈ క్షేత్రం 5000 సంవత్సరాల పైగా ఉన్న ఆలయం. ప్రధాన అమర్నాథ్ గుహ లోపల శివలింగం మాదిరిగా కనిపించే ఒక మంచు ఆకృతి ఉంటుంది. ఇది మే నుండి ఆగస్టు వరకు వృద్ధి చెంది ఆ తర్వాత కరుగుతుంది. చంద్రుడి దశలతో పాటు పెరుగుతూ తగ్గుతూ వేసవి పండగ సమయంలో అత్యధిక ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ గుహలోనే శివుడు తన దైవిక సహధర్మచారిణి అయిన పార్వతీదేవికి జీవిత రహస్యం సనాతనం గురించి వివరించాడు. మరో 2 మంచు ఆకారాలు పార్వతీదేవిగా, గణపతిగా నమ్ముతారు. స్థల పురాణం ప్రకారం అమరనాథుడంటే జనన మరణాలు లేనివాడు అని అర్థం. ఒకనాడు పార్వతీదేవి ఈశ్వరుడితో, నాథ, నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది అని అడిగిందిట. ఈశ్వరుడు దానికి, పార్వతి, నీవు జన్మించినప్పుడంతా నేను ఒక పుర్రెను దీనిలో చేర్చి ధరిస్తూ ఉంటాను అని బదులిచ్చాడు. పార్వతీదేవి దానికి, నాథ, నేను తిరిగి తిరిగి జన్మిస్తూ ఉంటాను, నీవు మాత్రం అలాగే శాశ్వతుడుగా ఉంటున్నావు, ఇది ఎలా సాధ్యం అని అడిగిందిట. ఈశ్వరుడు పార్వతీదేవి, ఇది పరమ రహస్యమైందే కనుక ప్రాణికోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతికారు. చివరికి ఈశ్వరుడు అమర్నాథ్ గుహని ఎంచుకున్నాడు. పహల్గాం వద్ద నందిని ఉండమని అక్కడ ఆయన్ని వదిలిపెట్టి చందన్వారి వద్ద చంద్రుణ్ణి వదిలిపెట్టాడు. షిపాంగ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాముల్ని వదిలిపెట్టాడు. మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేశుణ్ణి వదిలాడు. తర్వాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమర్నాథ్ గుహలోకి ప్రవేశించాడు. తర్వాత కాలాగ్నిని ప్రజ్వలింపచేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను కూడా దూరంగా పంపేశాడు. ఇక తన అమరత్వ రహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు. కానీ పైన ఉన్న పావురాల జంట ఒకటి ఈ రహస్యం విని అవి కూడా అమరమయ్యాయట. వేరొక కథనం కూడా ఉంది. పురాతన ఇతిహాసాల ప్రకారం మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలో ఉన్న పెద్ద సరస్సుకు కశ్యప మహర్షి అనేక నదులుగా, ఉపనదులుగా ప్రవహింపచేశాడని, ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగు మహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణాల్లో ఉన్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రా కేంద్రంగా మారిందిట. ప్రస్తుత కాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథను ఇంకొకటి కూడా ప్రచారంలో ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి ఒకరోజు ఒక సన్యాసి అతనికి సంచి నిండా బొగ్గులిచ్చాడట. బూటా మాలిక్ వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళగా అవి ఇంటికి వెళ్ళేటప్పటికే బంగారు నాణాలుగా మారినాయి. బూటా మాలిక్ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి తిరిగి వెళ్లి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించలేదు. కానీ అక్కడ ఒక మంచులింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచులింగం ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణ కాలం తర్వాత మళ్ళీ ప్రస్తుత కాలంలో కూడా ప్రజలకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నాడు. ఈ గుహ జమ్మూ కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్కు సుమారు 141 కిలోమీటర్ల దూరంలో 3888 మీటర్ల ఎత్తులో ఉంది. భద్రతా కారణంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, భారత సైన్యం, భారత పారామిలిటరీ దళాలు ఈ ప్రాంతంలో తమ బలగాలను మోహరించి ఉంటాయి. పవిత్రమైన గుహలో మంచులింగం హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం. జూలై, ఆగస్టులో శ్రావణ మేళా పండగ సమయంలో 45 రోజులు అంటే సుమారు 4 లక్షల మంది ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ దర్శించుకుంటూ ఉంటారు. ఇది హిందువుల పుణ్యక్షేత్రమైన ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు హిందువులు.
శ్రావణ మాసంలో ఉంటుంది కనుక ఇది శ్రావణ మేళా పండగప్పుడే తెరిచి ఉంటుంది. శ్రీనగర్ నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ నుండి భక్తులు నడుచుకుంటూ 4 లేక 5 రోజులు ప్రయాణం చేసి ఈ 42 కిలోమీటర్ల తీర్థయాత్రను చేపడతారు. ఈ ఆలయానికి మరో 2 మార్గాలు కూడా ఉన్నాయి. శ్రీనగర్ నుంచి ఎక్కువ సాంప్రదాయమైన ఎక్కువ దూరమైన దారి ఒకటి, తర్వాత బల్తల్ పట్టణం నుంచి తక్కువ దూరమైన దారులు కూడా ఉన్నాయి. కొందరు భక్తులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు గుర్రంపై కూర్చొని కూడా ఈ ప్రయాణాన్ని చేపడతారు. ఇప్పుడు డబ్బు ఉంటే చాలు హెలికాప్టర్లో కూడా వెళ్లే అవకాశం ఉంది. జమ్మూ నుండి పహల్గామ్ చేరి అమర్నాథ్ చేరే మార్గం ఒకటి ఉంది. జమ్మూ నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ చేరడానికి టాక్సీ లేక బస్సుల్లో కూడా చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కోసం రఘునాథన్ వీధిలో ఉన్న టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ జమ్మూ కాశ్మీర్ వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెల్లవారుజామునే మాత్రమే వెళ్ళాలి. శ్రీనగర్కు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ ఆకాశాన్ని అంటే కొండ చర్యలు, నదులు, ఉపనదులు ప్రవహిస్తున్న అతి సుందరమైన ప్రదేశం. శిబిరంలో ప్రత్యేకతర సంస్థలు యాత్రికులకు ఉచితమైన భోజనాలు పెడుతూ అక్కడ అన్ని సదుపాయాలు కలిగిస్తూ ఉంటాయి. చంద్రావారి ఇది పహల్గామ్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్గామ్ నుండి చంద్రావారి మీదుగా మినీ బస్సులు లభ్యమవుతాయి. అక్కడి నుంచి వెళ్ళటానికి లెడ్డర్ నదీ తీరం వెంట ఈ బస్సు మార్గం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలను చూసే అవకాశం మనకి లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడ యాత్రికుల కొరకు ఆహారశాలలు కూడా ఉంటాయి. శేషాంగ్ 7 పర్వత శిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ 7 శిఖరాలు ఆదిశేషుడి 7 తలలుగా పడగలుగా గుర్తుగా భావించబడుతూ ఉంటాయి. ఇది అమర్నాథ్ యాత్రలో 2వ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతో కూడిన పురాణ కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలిమంటలు వేసుకుని ఉంటారు. ఇక్కడ ఉన్న హిమాలయ ప్రశాంత వాతావరణం మనసుకి చాలా ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని, హాయిని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు పర్వతాల మధ్య ఉన్న శేషాంగ్ ఒక్కసారి కనుక స్నానం చేస్తే జీవితంలో సరికొత్త అర్థం స్ఫురించిన అనుభూతి మనకి స్ఫురిస్తుంది. శేషాంగ్ నుండి యాత్రికులు మహాగణ మార్గంలో ప్రయాణం సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న పాంచుతర్ని చేరుకుంటారు. సముద్ర ఘట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్న ఇక్కడికి లోయలోకి పచ్చిక మైదానాలు కూడా ఉన్నాయి. యాత్రికులు ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు ధరించడం తప్పనిసరి అవుతుంది. ఇక్కడ కొందరు యాత్రికులు ఆక్సిజన్ కొరతతో కూడా బాధపడుతూ ఉంటారు. రకరకాల ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడతారు. వాంతులు వచ్చే అవకాశం కొందరిలో ఉంటుంది. ఎండు ఫలాలు, వగరు, తీపి పదార్థాలు వంటి వాటిని తిని ఈ సమస్యను అధిగమిస్తూ ఉంటారు. ఏది ఏమైనా అతిగా ఉన్నప్పుడు సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది. మహాగుణ మార్గంలో ఉన్న ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్లు, పుష్పించిన మొక్కలు ఉండగా కారణంలో ఈ మార్గంలో పయనించడం మహా మనోహరంగా, అందంగా ఉంటుంది. భైరపర్వత పాదంలో ఉన్న పాంచితర్ని వద్ద పరమశివుడు తల మీద నుండి ప్రవహిస్తున్న 5 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. యాత్రికులు పాంచతర్ని వద్ద 3వ రోజు మజిలీ చేస్తారు. పాంచతర్ని నుండి అమర్నాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రికులు అమరావతి పంచతర్ని సంగమ ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. గర్భాలయంలో ప్రవేశించే ముందు కొంతమంది యాత్రికులు అమరావతి నదిలో కూడా స్నానం చేస్తారు. యాత్రికులు పరమశివుణ్ణి, పార్వతీదేవిని, గణేశుణ్ణి దర్శించుకుని సాయంత్రానికి పంచతర్ని చేరుకోవచ్చు. యాత్రికులు జమ్మూ నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకొని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా బాల్ తల్ చేరుకొని అక్కడి నుండి అమర్నాథ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీరంలో దారుఢ్యం ఉన్నవారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రికులు ప్రయాణానికి
పోనీస్ లేక డోలి అంటే పాలకీలు అక్కడ కూడా లభిస్తాయి. అవి వాటిని ఎక్కి ప్రయాణిస్తూ ఉంటారు. అమర్నాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గర మార్గం కనుక బాల్తాల్ అమర్నాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎన్నో శివాలయాలు మన దేశమంతటా ఉన్నాయి. అన్నిట్లోకి అమర్నాథ యాత్ర ఒక ప్రత్యేకం. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని అనుకుంటారు. కానీ ఎంతో పుణ్యం చేసుకుంటేనే, చాలా కొంతమందికి మార్గమే ఇది లభ్యమవుతుంది. ఆ అమర్నాథుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.